మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆపర్చునిటీ అప్లై చేయకపోతే వేస్ట్. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ కోసం చాలా మంది ఇండీడ్ అని, నౌకరీ ఇలాంటి వెబ్సైట్స్ని చూస్తూ ఉంటారనమాట. సో అందులో మేజర్గా ఎంఎన్సీకి రిలేటెడ్ ఆపర్చునిటీస్ తక్కువ పెడతారు, అలానే హైరింగ్ హ్యాకథాన్స్ గురించి ఎక్కువ పెట్టారనమాట. కొన్నిసార్లు ఫేక్ జాబ్స్ కూడా ఉంటాయి. సో నా టైంలో నేను కొన్ని వాట్సాప్ ఛానల్స్, కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవుతుండే అన్నట్టు. సో అందులో మేజర్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎంఎన్సీ రిలేటెడ్, అలానే హైరింగ్ హ్యాకథాన్స్ రిలేటెడ్ అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్, ఎంఎన్సీఏ కాకుండా మిగతా మంచి స్టార్టప్స్వి కూడా అందులో షేర్ చేస్తారు. సో మీకు అవన్నీ కావాలి అని అంటే కింద లింక్ అని కామెంట్ చేయండి. సో నేను వాటన్నిటిని ఒక డాక్లో పెట్టి మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి నేను రికమెండ్ చేసేది ఏంటి అని అంటే ప్రతిరోజు ఒక 20 minutes జాబ్ స్క్రోలింగ్కి పెట్టుకోండి అన్నట్టు. మోర్ దెన్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, దీనికి ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేయండి అన్నట్టు. ఎందుకనంటే మనకి కొన్ని ఆపర్చునిటీస్ లైక్ కొన్ని ఇంటర్న్షిప్స్ కానీ, కొన్ని హైరింగ్ హ్యాకథాన్స్ కానీ ప్రతి ఇయర్ ఈ టైంకి వస్తాయి అన్నట్టు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు సపోజ్ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీకు థర్డ్ ఇయర్కి రిలేటెడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి కానీ, హైరింగ్ హ్యాకథాన్ గురించి తెలిసిందనుకోండి, ఫస్ట్ దాన్ని నోట్ ప్యాడ్లో రాసుకొని ఆ హైరింగ్ హ్యాకథాన్ అసలు ఏమేమి స్కిల్స్ కావాలి అండ్ ఆ ఇంటర్వ్యూకి ఏమేమి అడుగుతున్నారు, ఏం స్కిల్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటన్నిటి గురించి సెట్ చేసి దాని డీటెయిల్స్ అన్ని నోట్ ప్యాడ్లో పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సార్ మీరు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఏమేమి స్కిల్స్ కావాలో అన్నీ తెలుసు అండ్ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు అప్లై చేయడానికి ఎక్కువ ఆలోచించారనమాట. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ తెలిసిన స్కిల్స్ లేక అప్లై చేయకపోతే ఘోరం బాధ అనిపిస్తుంది అన్నట్టు. సో అందుకోసమే మీరు ఆ సిచ్యువేషన్కి వెళ్ళకండి. సో ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ ఎవరైతే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఉన్నారో మీకు ఒకవేళ రిలేటెడ్ ఆపర్చునిటీస్ తెలిస్తే ఇమీడియట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ 2 to 3 daysలోనే తీసేస్తారు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీకి తగ్గట్టుగా మీ రెస్యూమేని మీరు క్రాఫ్ట్ చేసుకోండి. ఒకటే రెస్యూమేని పట్టుకొని అన్నిటికీ అప్లై చేయకండి. సో దానివల్ల షార్ట్ లిస్టింగ్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఏటీఎస్ స్కోర్ కూడా చూసుకొని మంచిగా అప్లై చేయండి అన్నట్టు. నేనేం రికమెండ్ చేస్తా అంటే మీరు అంతగా ప్రిపేర్ లేకపోయినా కానీ మీకు ఒకవేళ ఆపర్చునిటీ ఉంది అని తెలిస్తే వెళ్ళి అప్లై చేయండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే జాబ్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. సో ఎందుకంటే మనకు తెలియదు, మనకి టాలెంట్ తక్కువ ఉందని మనమే అనుకొని మంచి ఆపర్చునిటీస్ కూడా అప్లై చేయమన్నమాట. సో నెవర్ జడ్జ్ యువర్ సెల్ఫ్, జస్ట్ గో అండ్ అప్లై. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి, ఒకవేళ హెల్ప్ఫుల్గా ఉంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో యా, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.